రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుండి అమల్లోకి తీసుకురానున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రముఖ న్యాయవాది కాకినాడ బార్ అసోసియేషన్ కార్యదర్శి చెక్కా శ్రీనివాస్ పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన వచ్చే దుష్పరిణామాల గురించి ప్రజలు అవగాహన చేసుకోవాలని అన్నారు. ఈ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సామాన్య మానవుడికి సమస్య వచ్చిన వెంటనే వాళ్ళ ఆస్తి గురించి ఫస్ట్ అప్రోచ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ రెమెడీస్ కోర్ట్స్. ఈ కోర్ట్స్కి వెళ్ళి వాళ్ళకున్న టైటిల్ని వాటిని చూపించుకుని ఇది నా టైటిల్ అండి, ఇది నాకు హక్కులు ఉన్నాయండి అని చూపించుకుంటే కోర్టు వారు ఇచ్చే ఆర్డర్సే వాళ్ళకు ఒక ఫైనల్ అథారిటీ అండ్ వన్ అండ్ ఓన్లీ అథారిటీ. ఇటువంటి సమయంలో మన ప్రభుత్వం ఈ మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక డిఫెక్టివ్ ఎనాక్ట్మెంట్, దీంట్లో ఈ యాక్ట్ చాలా చిన్న యాక్ట్ అని అందరూ చదవచ్చు, తెలుసుకోవచ్చు. మా అడ్వకేట్స్ అందరూ కూడా నెల 15 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మీరు రిలే నిరాహార దీక్షలు, అలాగే హైకోర్టులోనేమో రిట్ పిటిషన్ ఫైల్ చేయటం, ఇవన్నీ కూడా పాంప్లెట్స్ అన్నీ కూడా గ్రామాల్లోకి వీళ్ళందరికీ చెప్పడం, ఇవన్నీ కూడా చేసాం. పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళి మనం నిరూపించుకుని మనం చేసుకుంటున్నామో ఇటువంటి విధానాలన్నిటి కూడా పక్కన పెట్టి ఓన్లీ రెవెన్యూ అథారిటీస్, రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ అధికారాలు ఇచ్చి వాళ్ళనే టైటిల్ డిసైడ్మెంట్ కింద అపాయింట్ చేయడం, టైటిలింగ్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం కూడా జరిగిందండి. ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారో అతనే టైటిల్ డిసైడ్ చేస్తాడు. టైటిల్ డిసైడ్ చేసిన అతని ఆర్డర్స్ మీద మీరు కానీ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే దాని మీద ఆర్డర్స్ సరిగ్గా లేవని కానీ మీకు కానీ అనిపిస్తే మీరు హైకోర్టుకే వెళ్ళాలి. మళ్ళీ ఈ సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ తీసేయడంతో హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం, హైకోర్టు అంటే స్టేట్కి ఒకటి ఉంటుంది. ఆ స్టేట్కి ఉన్న దాంట్లో అపీల్స్, క్రిమినల్ చాలా వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఈ టైటిలింగ్ మీద కూడా ఇవ్వడంతో చాలా ఇబ్బందులు కూడా ముందు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సామాన్య మానవుడికి కూడా హక్కులు లేకుండా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన ఎనాక్ట్మెంట్ని మనం ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయాలి వెంటనే. ఉన్న ప్రభుత్వం మరి మేము యాజిటేషన్ చేస్తున్నది ఎందుకు చేస్తున్నారు ఏంటి అని దాని గురించి కూడా ప్రశ్నించకుండా ముందుకు పోతూ అనేక జీవోలు పాస్ చేస్తూ, నిన్న కూడా ఏదో జీవో వచ్చింది దీని మీద, దానికి కూడా మన డిఐజీకి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఈ మన రిజిస్ట్రేషన్ అథారిటీ కూడా దానికి కూడా కొన్ని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా ఇంకా రావాల్సి ఉంది. అది కూడా వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు సమర్థిస్తున్నట్టుగానే కనబడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఏ స్టేట్లో లేని మన స్టేట్లోనే ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని రీతిలో ప్రజలు చాలా సతమవుతున్న పరిస్థితుల్లో ఈ వివరాలన్నీ తెలపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.